నా యందు విశ్వాసం ఉంచు అని యొక్క కడుపులో నుండి జీవజల నదులు పొర్లి పారతి అనుంది. యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనాలు మీరు చదువుకుంటే అద్భుతమైనటువంటి మాటలు పిల్లారా. యేసుక్రీస్తు అంటున్నాడు నేనే అని చెప్పాడు. మరి ఆయనే కదా సర్వ సృష్టికర్త, ఆయనే కదా బోధించేవాడు, ప్రకటించేవాడు, తెలియజేసేవాడు, నడిపించేవాడు, సహాయం చేసేవాడు, అనుగ్రహించేటువంటి వాడు. ఇంకా వాక్య సెలవిస్తున్న 3వ వచనం, అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. అన్ని కూడా పిల్లారా అద్భుతమైన వాక్యం కదండి. ఇన్ ఆల్ దట్ హీ డస్ హీ ప్రాస్పర్స్. అతడు వర్ధిల్లుతాడు, అతడు అభివృద్ధి చెందుతాడు, అతడు విస్తరిస్తాడు అనందు పిల్లారా. నీలో ఏది కూడా చెడు లేకుండా చేసేస్తాడు. అసలు దేవుని దగ్గర రావటం అంటే చాలామంది నీ దగ్గరికి నువ్వు రావటమే. ఇంకో మాట చెప్పాలంటే నువ్వు దూరం అయిపోయావు, నీవు దూరం అయిపోయావు. దేవునికి దూరం అవటే కాదు పిల్లారా, నీకు కూడా నువ్వు దూరం అయిపోతావు అంట అనేకసార్లు నీ జీవితానికి, నీ మంచి